ముందుగా అందరికీ నమస్కారం. సిరి హోమ్లీ ఫుడ్ నుంచి దేవి నవరాత్రుల శుభ సందర్భంగా ఈరోజు 8వ రోజు నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చక్కెర పొంగల్ని సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. చిన్న గ్లాస్ నిండా రైస్ తీసుకోవాలండి. అదే కప్పుతో మనం అరకప్పు అయితే పెసరపప్పు తీసుకోవాలి. దీన్ని మనం 2 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మనము ఆ కప్పుతో 4 కప్పుల దాకా నీళ్లు వేసుకుందాం. ఎందుకంటే మనం తీసుకున్న రైస్కి కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది. ఈ అన్నం అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి, అలాగే పెసరపప్పు కూడా. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేద్దామండి. ఇక్కడ ఈ కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత మనం దీన్ని 3 విజిల్స్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే మనకు 3 విజిల్స్ వచ్చేసాయి కదా. నెక్స్ట్ స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. కరెక్ట్గా అయితే మనకు బాగా ఉడికిపోయింది ఇక్కడ అన్నము అలాగే పెసరపప్పు 2. నెక్స్ట్ ఒక గంట తీసుకొని ఇప్పుడు మనం ఒకసారి రైస్ని బాగా మిక్స్ చేద్దాం. సో పర్ఫెక్ట్గా అయితే మనకు సరిపోయింది. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అలాగే 1 కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. అదే కప్పుతో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి ఇందులోకి మనం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. సో మధ్యలో కలుపుకుంటూ ఒకసారి బెల్లాన్ని అంతా కలపాలండి. ఇప్పుడు బాగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకొకసారి అంతా బాయిల్ అయినేటప్పుడు బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే మనకు సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ సిరప్లోకి మనం ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసేసుకున్నామండి. సో ఈ అన్నం అంతా వేసేసి నిదానంగా మనం కలిపేసుకుందాం. ఇప్పుడు సో నిదానంగా అంతా బాగా ఎక్కడే కానీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ బెల్లానికి ఈ రైస్కి బాగా పట్టుకుంటుందండి. సో ఇలా అంతా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అయితే మనం పెట్టేసుకుందాం దీన్ని. ఇంకొకసారి అంతా కలిపేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా దంచి వేస్తున్నానండి. ఈ ఇలాచీ వేయడం వల్ల మనకు ఈ చక్కెర పొంగలి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ కాంచిన పాలను అయితే 1 కప్పు దాకా వేస్తున్నాను. పచ్చి పాలను వేయొద్దండి. కాంచి చల్లార్చిన పాలు వేసామంటే మనకి ఈ చక్కెర పొంగలి విరిగిపోకుండా చాలా బాగుంటుంది. సో మొత్తం పాలు వేసిన తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకే మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. సో నెయ్యి అంతా వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేద్దామండి. ఈ నెయ్యి ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ చక్కెర పొంగల్కి. సో ఇలా కలపడం వల్ల మనకు అడుగు పట్టుకోకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ దీనికి మూత అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కాబట్టి ఒక కడాయిని అయితే పెట్టుకొని ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 5 కాజు అలాగే 5 కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మీరు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మూతను తీసేసి వీటిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. అంతే అండి, చాలా సింపుల్గా మనకు ఈ చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే మనం సర్వ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇక్కడ మనం ఈ చక్కెర పొంగల్ని సర్వ్ చేసేసుకుందామండి. అంతే అండి, చాలా సింపుల్గా అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఈ నైవేద్యాన్ని. ఇలాంటి ప్రసాదం అమ్మవారికి పెట్టి అమ్మవారి అనుగ్రహం కూడా అందరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.